రైట్. మార్కాపురంలో వెలిగొండ ప్రాజెక్టు పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు పరిశీలించారు. వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్న రెగ్యులేటర్ గేట్ల ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ నెల 31న వెలిగొండ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి ఇవ్వనున్న నేపథ్యంలో ఘాట్ స్తూపం సభాస్థలం ఏర్పాట్లపై అధికారులకు మంత్రి నిమ్మల రామనాయుడు దిశానిర్దేశం చేశారు. అనంతరం రాత్రి నిర్వాసితుల కాలనీలో పర్యటించిన మంత్రి అక్కడి మౌలిక వసతులను పరిశీలించారు. నిర్వాసితులకు రేషన్, పెన్షన్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలాంటి ఆటంకం లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే వెలిగొండ ప్రాజెక్టు కోసం 3 దశాబ్దాలుగా సాగిన పోరాటం ఇప్పుడు ఫలించిందని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. ప్రాజెక్టు కోసం భూములు, ఆస్తులు త్యాగం చేసిన నిర్వాసితులకు పేరు పేరున పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. ఏడు వేల నిర్వాసిత కుటుంబాల త్యాగ ఫలితంగానే లక్షలాది ఎకరాలకు సాగునీరు, లక్షలాది ప్రజలకు త్రాగునీరు అందబోతున్నాయని మంత్రి పేర్కొన్నారు. నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని, భవిష్యత్తులో వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్వాసితులను 5 ఏళ్ల పాటు మోసం చేసిందని మంత్రి విమర్శించారు. ఇక నిర్వాసితులకు 900 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ గత 5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని మంత్రి ఆరోపించారు. వెలిగొండ రేపు 31వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా కళ నెరవేరుతుంది అంటే ముందుగా ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే ఆ రోజు 1996లో ఆయన చేతుల మీదుగా వేసినటువంటి పునాది రాయి మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2 ఏళ్లలోనే లైనింగ్, బెంచింగ్, హెడ్ వర్క్స్, ఫీడర్ కెనాలు వీటన్నిటినీ మించి 900 కోట్ల రూపాయల నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి సొమ్ములతో సహా నీళ్ళిచ్చే ముందుగానే ఇవన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాతే నీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక లక్ష్యంతో ఈ 2 ఏళ్లలో ఈ యొక్క పనిని పూర్తి చేసి ఈ యొక్క వెలిగొండని మరి రేపు 31వ తేదీన ఈ యొక్క కరువు ఫ్లోరైడ్ బాధిత ప్రాంతానికి అందిస్తున్నందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చేయాలి. ఒకటి. రెండవది, మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయవలసింది ఈరోజు ఈ యొక్క 4,20,000 ఎకరాలకి 23 లక్షల మందికి త్రాగడానికి నీరందించేటువంటి వెలిగొండ ప్రాజెక్టు ఈవేళ పూర్తవుతుంది అని అంటే ఆ వెలిగొండ ప్రాజెక్టుకి విలువైనటువంటి భూములు, విలువైనటువంటి ఆస్తులు ఇచ్చినటువంటి ఆ నిర్వాసితుల్ని రెండవగా మనందరం కూడా ధన్యవాదాలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈవేళ మనందరికీ తెలుసు, సెంటిమెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇప్పటికీ నేను నా సొంత గ్రామం వెళ్తే నా ఇల్లు పాడడిపోయినప్పటికీ కూడా ఆ ఇంటిని చూసినా, ఆ వాతావరణం చూసినా, ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు, ఆ ఊరిని వదిలి వెళ్ళాలంటే ఒక ఆవేదన, బాధ ఉంటుంది. అటువంటి వాటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి ఈవేళ లక్షలాది మందికి మా వల్ల త్రాగడానికి నీళ్ళు ఇస్తూ ఉన్నాం, లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇస్తూ ఉన్నామని ఒక త్యాగం ఈవేళ నిర్వాసితులు చేశారు. కాబట్టే ఈవేళ ఆ వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతున్నటువంటి పరిస్థితి, మనం పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఆ యొక్క వెలిగొండ ప్రాజెక్టు కోసం విలువైనటువంటి ఆస్తులు, విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి
ఆ నిర్వాసితులందరికీ కూడా పేరు పేరున కూడా పాదాభివందనాలు మనందరం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ